ఈగిల్ సైబర్ సెక్యూరిటీ ఐజీ రవికృష్ణ కామెంట్స్. అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశాం. వీడియోలతో పాటు లైవ్ షోని వెబ్సైట్లకు ఇస్తున్నారు. క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. గుంతకల్కు చెందిన లూయిస్ కాల్ సెంటర్ నడుపుతూ అక్కడ పనిచేస్తున్న వారితో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఈ వీడియోలను నిషేధిత అశ్లీల వెబ్సైట్స్ కి విక్రయిస్తున్నాడు. గుంతకల్కు చెందిన లూయిస్, శ్రీకాకుళంకు చెందిన గణేష్ జోస్లను అరెస్ట్ చేశాం. సైప్రస్ దేశానికి చెందిన వారితో ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు. సైబర్ స్పేస్ దుర్వినియోగమవుతోంది. యువత అప్రమత్తంగా ఉండాలి. నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఎక్స్ హామ్స్టర్ అనే ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో ఎక్స్ హామ్స్టర్ లైవ్ అని కూడా ఉంటుంది. అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్. అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్. దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం, ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం, దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం. అదేవిధంగా దీంట్లోని మొత్తం 3 వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది. గణేష్, జ్యోత్స్న అండ్ లూయిస్ అనే వ్యక్తుల్ని. వీళ్ళు అడల్ట్ కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సేకరించడం జరిగింది. వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు గుంతకల్లోని, అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 3వ ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిల్ని కూడా అతను ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ అడల్ట్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం జరుగుతుంది. అతను కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది. ఈ భవిష్యత్తులోని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సైబర్ స్పేస్లో చాలా నేరాలు జరుగుతున్నాయి. సైబర్ స్పేస్లో జరిగే నేరాలని ప్రజలందరూ గమనించాలి. ఎటువంటి నేరాలు మీ దృష్టికి వచ్చినా సరే 1930కి కాల్ చేసి మాకు చెప్పాలి. ఈ 1930 నేషనల్ కాల్ సెంటర్ నెంబర్. అది ప్రతి నెంబర్ కూడా మాకు ల్యాండ్ అవుతుంది. సిఐడిలో కూడా మాకు ప్రత్యేకంగా I4C అని చెప్పేసి ఒక విభాగం ఉంది. ఆ విభాగంలో 24/7 మేము అందుబాటులో ఉంటుంది. మా కాల్ సెంటర్ వర్క్ అవుతుంది. 1930కి సమాచారం ఇవ్వాల్సిందిగా, అందరూ ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం. సో ఈ కేసులో కూడా ఈ ఎక్స్ హామ్స్టర్ అనే కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ మీద కూడా చర్యల కోసం నేషనల్ ఏజెన్సీస్తో సంప్రదించబోతున్నాం. వాళ్ళకు కూడా త్రూ కరెస్పాండెన్స్ ద్వారా వాళ్ళ మీద కూడా చర్యలు అలా తీసుకోవాలి. ఈ కంటెంట్లోని ముఖ్యంగా పిల్లల్ని కూడా దింపే అవకాశం ఉంది. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము చాలా కఠినంగా దీని మీద వివరించబోతున్నాం. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఇటువంటి విషయాలు కూడా చాలా కఠినంగా భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. ఈ పనులన్నీ చేయొద్దని చెప్పేసి, ఇటువంటి పనులు ఎక్కడైనా జరుగుతుంటే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా 1930కి సమాచారం ఇవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఎక్స్ హామ్స్టర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనకి ఆ వెబ్సైట్లో మనం చూసినప్పుడు నిషేధించబడింది. కానీ కొన్ని URL ద్వారా వీళ్ళు తెచ్చుకుంటున్నారు. అది వేరే విధానం ద్వారా. దాంట్లో మనకి లైవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లైవ్లోని అడల్ట్ కంటెంట్ ఉంటే ఇంకా మీకు అర్థమై ఉంటుంది. అశ్లీలమైన చిత్రాలు కానీ, దృశ్యాలు కానీ, వీడియోస్ కానీ వీళ్ళు లైవ్లో చూపిస్తే ఇంకా వీళ్ళకి కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని వాళ్ళు క్రిప్టో కరెన్సీ అంటే బిట్కాయిన్ కానీ ఇంకా ఇతరత్ర మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా వీళ్ళు సపోజ్కి కొన్ని పాయింట్లు సంపాదించిన తర్వాత ఆ సైప్రస్ బేస్డ్ కంపెనీ, ఆ దేశ కంపెనీ ఏం చేస్తుందంటే ఇంకా ఒక 50% వాళ్ళ కమిషన్ తీసుకుని మిగతా 50% వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాగే వీళ్ళు ఆ కంటెంట్ డెవలప్ చేయడం, అమాయకమైన అమ్మాయిల్ని కూడా ఈ వృత్తిలోకి దింపడం, ఇవన్నీ చేస్తున్నారు. సో సిఐడి పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఈ 2 ప్లేసుల్లోని, గుంతకల్లోని, బెంగళూరులో కూడా ఈ ముఠాన్ని మనం బ్రేక్ చేయడం జరిగింది. లోకల్ పోలీస్కి సహాయం తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా మనం ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని వాళ్ళని ఇక్కడ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఇంకా అది దర్యాప్తు నడుస్తుంది.
బాధితుల వివరాలు మనం పూర్తిగా మనం బయట చెప్పలేము. సో బాధితులు అయితే ఉన్నారు కొంతమంది. మీరు లోతుగా విచారణ చేశారు. ఈ నేపథ్యంలో దాదాపు దీనికి ఎప్పటి నుంచి పాల్పడ్డారు, ఎప్పటి నుంచి ఇది మోటివ్గా ఇది కొనసాగుతుంది? అంటే గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వీళ్ళు యాక్టివ్గా చేస్తున్నారు. అంతకుముందు కూడా వీళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. సో మాకున్న సమాచారం ప్రకారం 1-2 సంవత్సరాల నుంచి కూడా కొంతమంది వీళ్ళు చేస్తున్నారని మా సమాచారం. మీ విచారణలో భాగంగా ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా ఇది కొనసాగుతుందని మీరే చెబుతున్నారు. మీ విచారణలో తేలింది అంటున్నారు. ఇప్పటివరకు ఎంతవరకు వీళ్ళు అమౌంట్ చేశారు, అమౌంట్ ఎంత వచ్చి ఉందని? అంటే వీళ్ళు సుమారుగా బెంగళూరు సంబంధించిన వాళ్ళు సుమారుగా 16 లక్షలు సంపాదించామని చెప్తున్నారు. కానీ ఇంకా దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ అమౌంట్ అయినా సంపాదించారనేది కూడా మనం వివరాలు సేకరించాలి. అదేవిధంగా గుంతకల్లో లూయిస్ అనే వ్యక్తి సుమారుగా 11 లక్షలు సంపాదించినట్టు తెలుస్తుంది. అంటే కంటెంట్ అంటే ఇంకా లైవ్లో వచ్చిన వాళ్ళు ఆ లైవ్లో కొనుక్కుంటారు. దానికి ఇట్ డిపెండ్స్, వాళ్ళు వారంలోని ఎన్ని గంటలు పని చేస్తారని దాని మీద కంటెంట్ ఉంటుంది. సబ్స్క్రిప్షన్ బేస్డ్. అవి కూడా చేశారని మాకు సమాచారం ఉంది. ఫోన్ వీడియోస్ ఉంది, అదేవిధంగా లైవ్ కంటెంట్ కూడా ఇచ్చిన సమాచారం. వాటిలో పాల్గొనే అమ్మాయిలు అంటే బలవంతంగా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళని ప్రలోభ పెట్టి తర్వాత డబ్బులు ఇచ్చి బలవంతం చేసి ఒకసారి అలవాటు అయిన తర్వాత బయట పెడతామని భయపెట్టి ఇట్లాగ రకరకాల కార్యక్రమాల ద్వారా వాళ్ళని దీంట్లో దింపుతున్నారు. అంటే ఫేస్ చూపించకుండా చేస్తారు. సరే, యాక్చువల్గా వాళ్ళకి ఎలా అవుతారు? ముందు ఉద్యోగం ఇప్పిస్తారా, లేకపోతే ఏదైనా సినిమాలు? అంటే ఉద్యోగం ఇప్పిస్తారని కాదు, వీళ్ళు డబ్బులు అవసరం, రకరకాల చెడు ఆలోచనలు, చెడు వ్యసనాలు, లేదంటే ఇంకొక రకాలుగా వాళ్ళు డబ్బులు అవసరం అవుతాయి. ఆ డబ్బులు సంపాదించాలంటే ఈ చెడు మార్గాలన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇంకా ప్రధానంగా ఈ ర్యాకెట్లో ఎంతమంది బాధితులు ఉన్నారని ఇప్పటివరకు తెలియదు. మాకు 3 అయితే మనకి కన్ఫర్మ్గా తెలిసింది. ఇంకా ఎక్కువ మంది బాధితులు ఉన్నారని మనం కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాం. సార్, వీళ్ళిద్దరు ఎలా సార్? వీళ్ళిద్దరు పేర్లు గణేష్, జ్యోత్స్న, వీళ్ళు ఇద్దరు కూడా శ్రీకాకుళం చెందిన వాళ్ళు. వీళ్ళు బెంగళూరులో ఇప్పుడు ప్రస్తుతం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. సో వీళ్ళు అంతకుముందు విద్యార్థులు, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉద్యోగరీత్యా బెంగళూరు వెళ్ళడం జరిగింది. అంటే సైప్రస్లో వాళ్ళ దేశంలో అఫీషియల్ అయ్యి ఉండొచ్చు, బట్ ఇండియాలో ఈ వెబ్సైట్ బ్యాన్ చేయడం జరిగింది. మన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ద్వారా 100 వెబ్సైట్లు మనం ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది. దాంట్లో ఒక వెబ్సైట్ ఎక్స్ హామ్స్టర్ లైవ్. వాళ్ళు దగ్గర బంధువులు అని చెప్తున్నారు. ఇద్దరు బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. బెంగళూరు చేస్తారు. అంటే బెంగళూరులో ప్రస్తుతం ఏ జాబ్ చేయట్లేదు, ప్రస్తుతం ఈ పనిలో ఉన్నారు. వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయ్యారు, ఇంజనీర్. సార్, వీళ్ళిద్దరికి వచ్చిన ఆలోచన లేదు ఇంకా ఏదైనా పెద్ద చేయమని నెట్వర్క్ అంటే ఇది ఇంకా మేము ఇంకా డీప్గా దర్యాప్తు చేయాలి. దర్యాప్తు నడుస్తుంది. అదేవిధంగా మనకి మిగతా కేసులో, గుంతకల్ కేసులో కూడా దర్యాప్తులో కొన్ని అంశాలు బయటపడ్డాయి. వాటి మీద కూడా పూర్తిగా ఇంకా లోతుగా విశ్లేషణ చేయాలి. మళ్ళీ గుంతకల్లో కాల్ సెంటర్ నడుపుతాడు లూయిస్ అనే వ్యక్తి. సో కాల్ సెంటర్లోని వచ్చిన అమ్మాయిల్ని ట్రాప్ చేసి బలవంత పెట్టి డబ్బులు ఎరచూపి అట్లాగా కొంతమంది చేసినట్టు సమాచారం. ఇండియన్ గుంతకల్ సంబంధించిన. సార్, ఇద్దరు వేరే గ్రూప్సా, కాకపోతే ఒకే గ్రూప్లో 2 చోట్ల పెట్టారు అలా? అంటే ఇద్దరు కూడా ఎక్స్ హామ్స్టర్కి సంబంధించిన అంశమే. సో మా పరిశోధనలో ఎక్స్ హామ్స్టర్కి సంబంధించి ఇట్లాగా ఎవరెవరు చేస్తున్నారు అనేది బ్యాక్గ్రౌండ్ చెక్లు మనకి బయటపడిన నిజాలు ఇవన్నీ కూడా. సార్, బాధితులు ఏ స్టేట్ వాళ్ళు ఎక్కువ అవకాశం? బాధితులు ప్రస్తుతం అంటే మన స్టేట్లోనే దర్యాప్తు చేసాం. ఇంకా ఇతరత్ర రాష్ట్రాలకు కూడా మన సమాచారం అందిస్తే ఇంకా ఎక్కడైనా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారని మనం బయటపడతాం. సార్, వాళ్ళు ఎవరైనా బాధితులు ఉంటే మీ దగ్గరికి అప్రోచ్ అవ్వడానికి 1930 అలానే మన 1930కి రావచ్చు, లేదంటే సిఐడికి వచ్చి ఎస్పీ సైబర్ క్రైమ్ కూడా కలవచ్చు. చాలా కాన్ఫిడెన్షియల్ కదా, లేడీస్ అంత ధైర్యం చేయలేదు. కాన్ఫిడెన్షియల్ ఇప్పుడు లేకపోతే వీళ్ళు కంటెంట్ పంపించిన దాంట్లో క్రిప్టో కరెన్సీ అంటే వీళ్ళకి హవాలా మార్గం ద్వారా డబ్బులు వస్తున్నాయి, లేకపోతే డైరెక్ట్గా వీళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి? వాళ్ళకి కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి దానికి. ఆ యాప్స్ ద్వారా సపోజ్ ఉదాహరణకి బిట్ కాయిన్ ఉంది, ఆ బిట్ కాయిన్లో డబ్బులు వస్తాయి. వచ్చిన తర్వాత దాన్ని మార్చడానికి కొన్ని వజ్రాక్స్ అని కొన్ని యాప్స్ ఉన్నాయి.
దాని ద్వారా వాళ్ళు ఆ డాలర్స్ని ఇండియన్ రూపీస్ని మార్చుతారు. వాటి మీద ఇట్లా, నిఘా పెట్టారు. సో వాటి మీద మనం చూస్తున్నాం. మొత్తం ఇప్పుడు ఈ కేసులో ఎక్స్ లైవ్తో పాటు వజిరాక్స్ ఇట్లా ఏదైతే క్రిప్టో కరెన్సీలో దుర్వినియోగం అవుతుందో దాని మీద కూడా మనం దర్యాప్తులో కొంచెం లోతుగా వెళ్ళిపోతున్నాం. వీళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేయడం కానీ అలా ఏమైనా చేస్తారు? అది కూడా మన ప్రయత్నం చేస్తాం. సార్ ఇప్పుడు దీంట్లో ప్రయత్నంలో బాధిత మహిళలు పాల్గొనాలని డైరెక్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్తే ఉన్నా ఎక్కడి నుంచి ఆన్లైన్ కాంటాక్ట్ చేసినా కూడా అదే బాధిత మహిళలు ఆ లూయిస్ అనే వ్యక్తి మనకి అతను ట్రాప్ చేస్తూ ఉంటాడు కొంతమందిని. ఒక ఆన్లైన్లో ద్వారా ఏముంది కదా అది ఆన్లైన్లో లైవ్ పెడతారు. ఆ లైవ్కి ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. వాళ్ళ కెమెరాస్ ఉంటాయి, ఫ్లాష్ లైట్స్ ఉంటాయి, మొత్తం ఒక స్టూడియో టైప్లో పెట్టుకుంటారు. ఆ లైవ్ ఆన్ చేసి ఆ లైవ్లో వీళ్ళు న్యూడ్ కంటెంట్ లైవ్లో చూపిస్తాం. ఇలా జరుగుతుంది. బాధిత మహిళలు అడ్మిట్ వెళ్తారా? బాధిత మహిళలు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలా? బాధిత మహిళలు వీళ్ళ దగ్గరికి వెళ్తారు, వెళ్ళాల్సింది. ఆ స్టూడియోలో చేస్తారు ఇదంతా. మనకి కంప్లైంట్స్ వచ్చి ఇంకా దర్యాప్తుంది. ఇంకా కొన్ని వేరే ప్లేసుల్లో కూడా కొన్ని చోట్ల జరుగుతుంది. మనం దానికి కూడా విచారణ చేస్తాం. సైబర్ సెక్యూరిటీ ఈగల్ అండ్ కూర్చోండి. మీ టీం ఎవరు లేదు? సో నేను రిమాండ్ చేయాల్సి వచ్చింది. వీళ్ళు బెంగళూరు నుంచి ఈరోజు నైట్ తీసుకొచ్చారు.